హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వేద వైద్యం. సో ప్రీవియస్ వీడియోలో చూసారు కదా ఎలాంటి వెరైటీ మీరు తెచ్చుకున్నా కూడా లోటస్ ట్యూబర్స్ని ఏ విధంగా నాటుకోవాలి, మట్టి ప్రిపరేషన్ ఇవంతా కూడా. సో ఆ రోజు అయితే నేను మీకు చూపించిన వెరైటీ అయితే లియాంగ్లీ మైక్రో బౌల్ లోటస్, ఇంకా రెండు కూడా బౌల్ వెరైటీనే అనమాట. మరీ చిన్న బౌల్లో కాకుండా మీడియం చిన్న చిన్న బకెట్లో పెంచుకోవచ్చు. లియాంగ్లీ మాత్రం చాలా చిన్న బకెట్లో చిన్న చిన్న టీ కప్స్లో కూడా పెంచుకోవచ్చు. సో అలాంటి వెరైటీ అనమాట. ఫారినర్ వైట్, పీచీ గర్ల్, ఇంకొకటి లియాంగ్లీ. సో ఈ 3 వెరైటీస్ అయితే తెప్పించాను. మరి ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా అయితే ఎండ్ వరకు చూడండి, చూపిస్తానన్నమాట ఎలా వచ్చాయి, ఇంకా ఈ మొక్కలు ట్యూబర్స్ ఎంత హెల్తీగా వచ్చాయి అనేది. సో ఇందులో అయితే నేను రాస్మేకన్ కూడా ఒకటి వాటర్ లిల్లీ తెప్పించాను అనమాట. సో ఇది కొంచెం కాస్ట్లీ అయితే పడింది. మరి పువ్వులు మాత్రం చాలా వైబ్రెంట్ డబల్ షేడ్ కలర్స్లో మెస్మరైజింగ్గా వస్తుందన్నమాట. మీకు స్పేస్ ఎక్కువగా లేకపోయినా మరి గార్డెన్ పెంచుకోవాలి, లోటస్లు అన్నీ కూడా పెంచాలి అని ఉంటుంది కదా. మరి స్పేస్ లేనప్పుడు పెద్ద పెద్ద బకెట్స్, పెద్ద పెద్ద టబ్స్లో పెంచడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఈ లియాంగ్లీ మైక్రో బౌల్ ఏదైనా కానీ బౌల్ వెరైటీ లోటస్ ట్యూబర్స్ని తెచ్చి నాటుకోవచ్చు. సో ఇప్పుడు చూపించేది బౌల్ వెరైటీ కాబట్టి మీకు ఎవరికైనా ప్లేస్ లేదు అనుకుంటే చిన్న చిన్నగా రోజా పువ్వుల్లాగా, అంటే గులాబీ పువ్వుల్లాగా మీరు ఎంత గులాబీ మొక్కకి ఎంత సైజ్ అయితే చిన్న చిన్న పాట్స్ తెచ్చినప్పుడు ఎలా చిన్న చిన్నగా పెంచుతారో సో ఆ విధంగా చిన్న పాట్లో అయినా కూడా పెరిగేస్తుంది. అంత క్యూట్గా అయితే ఈ మైక్రో బౌల్ లోటస్ అనేవి ఉంటాయి. మనకు నార్మల్గా తామర పువ్వు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఇంకా పెద్దగా కాకుండా మొన్న పూసినప్పుడు చూసినది. సో అలా కాకుండా మనకు చాలా చిన్నగా అయితే వస్తుంది. ఇక్కడ పిక్స్ కూడా యాడ్ చేశాను చూడండి. సో పింక్ కలర్ లైట్ ఉన్నది పీచీ గర్ల్, వైట్ కలర్ ఉన్నది ఫారినర్ వైట్ అనమాట. ఇంకా ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది లియాంగ్లీ మైక్రో బౌల్ లోటస్, హెవీ బ్లూమర్ అనమాట. చాలా ఎక్కువగా బడ్స్ అనేవి వస్తాయి. ఇంకా ప్యాకింగ్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, నీట్గా టిష్యూ పేపర్లో అయితే అన్ని ట్యూబర్స్ని ఫోల్డ్ చేసి ఇలా కొన్ని న్యూస్ పేపర్లో ఫోల్డ్ చేసి పంపించారు. సో దట్ ఎక్కడ మనకు డ్రైగా అంటే ఎండిపోకుండా తడిగా ఉంటాయి కాబట్టి ఇలా నీళ్ళలో తడిపి ఇలా పెట్టారనమాట. సో ఈ విధంగా మనకు లేట్గా రిసీవ్ అయినా కూడా ఏమీ అవ్వవు. మనకు ఈ లోటస్ ట్యూబర్స్ అనేవి కొంచెం లేట్గా వచ్చినా ఏమీ అవ్వవు అన్నమాట. మీరు ముందుగానే మట్టి ప్రిపరేషన్ చేసుకోలేదనుకోండి, సడన్గా తొందరగానే ఈ లోటస్ ట్యూబర్స్ బుక్ చేసినవి వచ్చేసాయి అనుకోండి, మరి మీరు మట్టి ప్రిపరేషన్ చేయలేదు అనుకుంటే 2 days వరకు మంచిగా నీళ్ళల్లో ఫ్రెష్ వాటర్లో వేసి వేర్లు వచ్చిన తర్వాత నాటొచ్చు, ఇంకా ఫాస్ట్గా పెరుగుతాయి. అదే మీరు మట్టి ప్రిపరేషన్ చేసుకుంటే తొందరగా పెట్టేయచ్చు. సో ఇక్కడ చిన్న చిన్నగా ట్యూబర్స్ అయితే 2 వెళ్ళాయి కదా, సో కొంచెం లావుగా. సో అవి 2 లియాంగ్లీ అనమాట. ఒకటి ఫారినర్ వైట్, ఇంకొకటి పీచీ గర్ల్. సో లియాంగ్లీ నేను 2 తెప్పించాను. సో ఈ విధంగా 4 బౌల్ వెరైటీస్ అనమాట. సో ఇవన్నీ కూడా చిన్న టబ్స్లో పెంచవచ్చు. ఇంకా అజోలా, డక్వీడ్, అలాగే వాటర్ క్యాబేజ్ అయితే ఫ్రీగా పంపించారు. సో నేను ఈ మొక్కలు అన్నీ కూడా ఆన్లైన్లో శివశ్రీ గార్డెన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, సేలం నుంచి తెప్పించాను అనమాట. వీళ్ళ పేరు నయనా జార్జ్ అని. ప్రీవియస్గా లోటస్ ట్యూబర్స్ తెప్పించాను కదా, ఇప్పుడు సెకండ్ టైం. ఇంకా మంచిగా రెస్పాన్స్ చేస్తారు. సో వాయిస్ మెసేజ్ కూడా ఇస్తారనమాట. మీరు కాల్ చేయకండి, మెసేజ్ పెడితే చాలు, వాళ్ళే మీకు ఎలా నాటుకోవాలి, మీరు అడిగినట్లయితే ఎలా నాటుకోవాలి, సో ఇంకా ఇవన్నీ కూడా చెప్తారనమాట. చూసారు కదా, ఇవన్నీ ఇలా అయితే పార్సల్ రిసీవ్ చేసుకున్నాను. ఇంకా ఎంత కాస్ట్ పడింది అనేది చెప్తాను. లియాంగ్లీ మైక్రో బౌల్ లోటస్ అయితే మీడియం ట్యూబర్స్ ఉన్నాయి కదా, ఇలానే వస్తాయి. హెవీ పెద్ద పెద్దగా రావు, చిన్నగా వస్తాయి కాబట్టి పువ్వులు. వీటి ట్యూబర్స్ అనేవి ఇలాగే ఉంటాయి, భయపడకండి. సో ఈ ట్యూబర్స్ కాస్ట్ అయితే నాకు 100 రూపీస్ ఈచ్ అనమాట. 2 తెప్పించాను కదా, 200 అయింది. ఇంకా పీచీ గర్ల్ అలాగే ఫారినర్ వైట్ కూడా ఈచ్ ట్యూబర్ 100 రూపీస్ పడింది. చాలా రీజనబుల్ కాస్ట్కి ఇలా డిఫరెంట్ వెరైటీస్ తెప్పించుకోవచ్చు. ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి.
ఇంకా నాకు రాస్ట్ మేకర్ అయితే 400, చాలా కాస్ట్లీ ప్లాంట్ అనమాట. ఇంకా హెవీగా ఉంటుంది అవుట్ సైడ్, బట్ నాకు ఇక్కడ తక్కువగా అనిపించి ఈ వెరైటీ తెప్పించుకున్నాను. ఇంకా ఈ ట్యాబ్లెట్స్ అయితే మంచి ఎనర్జీ బూస్టర్ ట్యాబ్లెట్స్ అనమాట. 50 రూపీస్కి 12 వస్తాయి, 2 తెప్పించాను. చూసారు కదా ఎంత తక్కువ ప్రైస్కి మనకు ఎన్ని డిఫరెంట్ వెరైటీ ట్యూబర్స్ ఉన్నాయో అనేది. ఇంకా మీకు ప్లేస్ లేనట్లయితే మైక్రో బౌల్ లోటస్ ఎక్కడ తెచ్చుకోవాలి అని చూస్తూ ఉన్నారా? అయితే తొందరగా మీరు పెంచుకోవాలనుకుంటే ఈ సీజన్ బెస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ సీజన్లో అయితే డార్మెన్సీ అనమాట, అప్పుడు హెవీగా పెరగవన్నమాట, అప్పుడు భయం పడి రాలేదు అనకుండా. సో ఇప్పుడు మీరు తెప్పించుకున్నట్లే గ్రోతింగ్ అనేది బాగా ఉంటుంది. చూసారు కదా ఏ విధంగా అన్ని ప్లాంట్స్ రిసీవ్ చేసుకున్నాను, ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను, ఎంత కాస్ట్ పడింది అనేది. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.